రికార్డింగ్ నంబర్ 17. శంఖారావంలో సెకండ్ చాప్టర్ అయిన సాంఖ్యయోగం చదువుకుంటూ ఉన్నాం. మనం ఇప్పుడు 53వ నెంబర్ 53rd నెంబర్ శ్లోకం చదువుకుంటున్నాం. ఇక్కడ హెడ్డింగు సమాధి స్థితి. సుడిగాలికి పండుటాకులు కానీ ధూళి కానీ పైకి ఎగిరినప్పుడు గాలి సుడుల యొక్క ఆకారము మన కంటికి కనిపించును. వట్టి గాలియే వీచుచున్నప్పుడు కనిపించదు. ధూళిని బట్టి గాలికి కనిపించుట లేక ఇంద్రియ గోచరమగుట అను ధర్మము సోకుచున్నది. ధూళి లేక స్వచ్ఛముగా ఉన్నప్పుడు గోచరము కాకుండుట అను ఆకాశ ధర్మము సోకుచున్నది. వర్షపు నీరు చెరువులలో వర్షింపగా బురద కలిసినప్పుడు బురద నీరు కనిపించును. నీరు స్వచ్ఛమైనప్పుడు నీరు కనిపించక దాని లోపల అవ్వలనున్న వస్తువులు కనిపించును. మట్టి సంసర్గముచే నీటికి గోచరమగుట అను ధర్మము సోకుచున్నది. శుద్ధముగానున్నప్పుడు కనిపించకుండుట అవ్వలి వస్తువులు కనిపించుటాను ఆకాశ ధర్మము సోకుచున్నది. అట్లే మన చెవులలో అనేకులు చెప్పిన వాక్యములు పడినప్పుడు వాని అర్థము సోకి మన ప్రజ్ఞ మనస్సుగా వర్తించి గోచరించుచున్నది. ఆ వాక్కుల అర్థముననుసరించి ఇంద్రియద్వారముల నుండి ప్రజ్ఞ బహిర్ముఖమగుచున్నది. అప్పుడు దానికి గోచరము కాకుండుట అను ఆత్మధర్మము సోకుచున్నది. ఇట్టి స్థితిలోని ప్రజ్ఞ బుద్ధి అనబడును. తనకన్నా భిన్నమైన శబ్దాదులను ఇంద్రియముల పేర గమనింపగలిగినది మనస్సు. తనయందు తాను ఇమిడి నిద్రింపకుండియు మరి ఒక దాని సంసర్గమెరుగనిది ఆత్మ. ఈ రెండిటి నడుమ అనుసంధానము చేయునది బుద్ధి. ఈ బుద్ధి సహాయముననే జీవుడు మనోధర్మము నుండి ఆత్మధర్మమునకు చేరవలెను. మనము వినుచున్న ప్రతి సంభాషణయు ఒక్కొక్క అర్థమును టీకాతాత్పర్యములుగా కర్త కర్మ క్రియలుగా మన ప్రజ్ఞకు చేర్చి ప్రజ్ఞను చిత్తవృత్తిగా మార్చుచుండును అనగా మనస్సు అనుస్థితిలోకి మార్చుచుండును. దానిని బట్టి మరల మన నుండి అభిప్రాయములు ప్రత్యుత్తరముల రూపముగా వెలువడవచ్చును. మనస్సు నుండి బయలుదేరిన అభిప్రాయములు వినువారిలో కూడా మనస్సునే ప్రేరణ చేయును. రేడియో ప్రసార కేంద్రమున ఏ పాట పాడబడుచున్నదో అది ఏ రేడియోలో నుండి వినబడును గదా. అట్లే మనస్సు నుండి బయలుదేరిన ప్రత్యుత్తరములు వాక్కులుగా ప్రయాణము చేసి వినువారి మనస్సునకే సోకి మరల చిత్తవృత్తికే కారణములగుచున్నవి. ఇట్లు ఇరువురిలోని ప్రజ్ఞ రెండు మనస్సులుగా వర్తించి ఇద్దరుగా మాట్లాడుకొనుట జరుగుచున్నది. ఇది ఒక శ్రవణేంద్రియమునకు మాత్రమే సంబంధించిన కథ. ఇట్లే పంచేంద్రియములకును సంబంధించిన చిత్తవృత్తులు అనేకము కొల్లలుగానున్నవి. అవి మన జాగ్రత్త అవస్థ మొత్తములో నిండి ఉండును. వాని వలన కామక్రోధాదులు వానిచే కలుషితములైన సంకల్పములు సుడిగుండములై మనస్సులతో తిరుగుచుండును. ఈ సుడిగుండములలో నిండిన కల్లోలమే సంసార సాగరము. దానిచే సుఖ దుఃఖాదులు పొంది వ్యామోహితులై జీవులు పుట్టుట చచ్చుటను బొడగలుగా లేచి బద్దలగుచున్నారు. వాని మార్గము నుండి బుద్ధిమంతుడు వెనుకకు మరలవలెను. పంచేంద్రియముల ప్రవృత్తులకు తన ప్రజ్ఞ గురికాకుండా చూచుకొనవలెను. తనకు తాను గుర్తున్నప్పుడు ప్రజ్ఞ తానై ఉండును. తనకన్నా ప్రజ్ఞ వేరుగా ఉండదు. అప్పుడు అది పంచేంద్రియ గోచరము కాకుండును. ఇంద్రియములు వేరుగా ఉండక వాని ప్రవృత్తులు తన యందు లీనమగును. మనస్సుగా ఇవలకు ప్రవహించి వచ్చిన మనస్సు యొక్క తోకలే ఇంద్రియ ప్రవృత్తులు. నదీ ప్రవాహమును కాలువగా మరలించు చోట దానిని అరికట్టినచో మరి కాలువ అనున్నది ఉండదు కదా. అట్లే ప్రజ్ఞ తానుగానున్నప్పుడు మనస్సు ప్రజ్ఞగా లీనమగును. ఇంద్రియములు మొదట మనస్సుగా తర్వాత ప్రజ్ఞగా లీనమగును. అప్పుడున్న మొత్తమే బుద్ధి. ఇతరుల వాక్యములు ముఖములు
ఆకారములు, కవళికలు, ఆహార పదార్థముల రుచులు పంచేంద్రియములను ఆకర్షించి మనస్సు నీవలకు లాగుచుండగా వాని నుండి చిత్తవృత్తి నిరోధము చేయుట ఎట్లు అను అంశము ముందు ముందు చక్కగా వివరింపబడును. చిత్తవృత్తి నరకట్టుట సాధ్యమే, తన యందు తానుండుటయు సాధ్యమే. రైలులోనో బస్సులోనో 10 మంది నడుమ ఇద్దరు కూర్చుండి పేకాట మొదలుపెట్టగా ఇతరుల సంభాషణ వారికి వినిపించునా అవి భౌతికముగా కర్ణరంధ్రములలో పడుచుండునే గాని శ్రవణేంద్రియము పని చేయదు. ఒక బలమైన ఇతర సంకల్పము పరిసర ప్రభావముల నుండి మనస్సును మనలోకి మరల్చగలదని పైన చెప్పిన సన్నివేశము వలన తెలియచున్నది. కానీ పేకాట వంటిది కాక మరి ఒక సుప్రశస్తమైన సంకల్పము వలన ఇది జరుగవలెను. అప్పుడు బుద్ధి నిశ్చలమై నిలచును. చలస్థితిలో మనస్సనబడు ప్రజ్ఞయే నిశ్చల స్థితిలో బుద్ధి అనబడును. ఇట్టి స్థితిని నిరంతరం అభ్యసించుట సాధ్యము. దానికి ప్రశస్తమైన కారణము నేను అను శబ్దమునకర్థమైన వెలుగు. ఈ వెలుగును స్మరించుకొలదియు నిశ్చలత్వం అబ్బును. మొత్తము వెలుగుగా మారుట కూడా సంభవము. అట్టి స్థితినే సమాధి అందురు. యోగమనగా చిత్తవృత్తి నిరోధము అని పతంజలి నిర్వచనము చేసెను. ఈ నిర్వచనము భగవద్గీతను అనుసరించియే చేయబడినది. ఈ యోగమునకు సాధన క్రమము 8 అంగములుగా ఉండును. దీనినే అష్టాంగ యోగమని రాజయోగమని కూడా చెప్పుదురు. ఈ 8 స్థితులలో చిట్ట చివరి దానిని సమాధి అందురు. సమాధియందు బుద్ధి అచలమై ఉండును. దీని కొరకై చేయవలసిన సాధన నేను అను వెలుగునందు మనస్సును జతపరచుట. యోగమన మాటకు జతపరచుట అని అర్థము. నాది అనబడు బాహ్యవస్తు సంపద నుండి నేను అనబడు వెలుగునకు దారి దీపపు వత్తి నుండి దీపజ్యోతిలోనికి దారి వలె ఉండును. నేను అను వెలుగునకు మనస్సును జతపరచుటకు సంకల్పశక్తి కావలెను. అది దీపములోని చమురు వలె వర్తించు ప్రాణశక్తి. మనస్సు సహాయముతో ప్రాణశక్తిని వినియోగపరచుటయే సంకల్పించుట. ఇది నేను అను వెలుగునకు ఉన్ముఖముగా జరిగినచో యోగము అనబడును. అప్పుడు వత్తియు చమురును వెలుగులోనికి సమర్పణమైనట్లు దేహము ప్రాణము సర్వశక్తులను నేను అను వెలుగులోనికి సమర్పణమగును. అట్టి స్థితిలో నేను కన్నా అన్యముండదు. దీనినే అనన్యస్థితి అని కృష్ణుడు చెప్పెను. ఇదియే యోగమునకు పరమావధి. 53వ శ్లోకం అయిపోయింది. స్థితప్రజ్ఞుడు అని ఇంకొక హెడ్డింగు. ఇంద్రియ ప్రజ్ఞలయందు మనస్సునందు పనిచేయుచున్నప్పుడు ప్రజ్ఞ ఇంద్రియములందు మనస్సునందు పనిచేయుచున్నప్పుడు బహిర్ముఖముగా వర్తించును. బుద్ధి యందు పనిచేయుచున్నప్పుడు మనస్సును ఇంద్రియములను వెలిగించును గాని వర్తింపదు. అట్టి ప్రజ్ఞ అంతర్ముఖముగా ఉండును. దర్పణ గోళములోని దీపము నుండి వచ్చు కాంతి కిరణముల వలె మనస్సు ఇంద్రియములు కూడా అట్టి ప్రజ్ఞకు అంతర్ముఖములుగా ఉండును. దర్పణగోళములోని దీపము నుండి వచ్చు కాంతి కిరణముల వలె మనస్సు ఇంద్రియములు కూడా అట్టి ప్రజ్ఞకు అంతర్ముఖములుగా ఉండును. అట్టి స్థితిని స్థితప్రజ్ఞ లేక సమాధి అందురు. స్థితప్రజ్ఞను చెందినవాడు ఎట్లు సంభాషించునో, ఏమి ఆచరించునో, దేనిని పరిహరించునో తెలియుట జిజ్ఞాస అగును. కామ సంకల్పములు మనస్సున పుట్టి ఇంద్రియముల ద్వారమున బయటికి వర్తించును. అట్టి మనస్సునకు గోచరించు దృశ్యమే జగత్తు లేక సంసారము అనబడును. మనస్సున సంకల్పములు బుద్ధికి ఉన్ముఖములగుట వలన పరిహరింపబడును. అప్పుడు ఇంద్రియములు కూడా సంకల్పశూన్యములై తనలో భాగములగును. అప్పుడు దృశ్యమానమగునదంతయు సంసారముగా వర్తించుట మాని తానుగా వర్తించును. ఈ అనుభవము చెందుచున్నవాడు తనయందు తాను సంతుష్టుడగును. తక్కిన వారి సంతుష్టికి ఒక బాహ్య కారణము కావలెను, అనగా సంతుష్టి కన్న కారణము బలీయమగును. సంతుష్టి అప్రధానమై నీరసించును.
బాహ్యకారణము కుదురనప్పుడు అసంతుష్టి అనుభవమగును. స్థితప్రజ్ఞునకు సంతుష్టి ప్రధాన కారణమై జీవిత సన్నివేశములు సంతుష్టికి కార్యరూపములగును. 54వ శ్లోకం అయిపోయింది. అట్టివాని మనస్సు దుఃఖమునందు ఉద్వేగము చెందదు. అది దుఃఖ కారణముచే ఆకర్షింపబడదు కనుక బహిర్ముఖము కాదు. బాహ్య విషయములు దుఃఖ కారణములగుట వానిని గూర్చి దుఃఖ భయ భావనల వలననే గదా. ఆ భావన మనస్సుకు లేనప్పుడు అవి దుఃఖ కారణములు కావు. వానిని గూర్చి ఏ భావనయూ లేనప్పుడు అవి ఏ కారణములను కావు. కేవలము సన్నివేశములుగా తెరపైబడిన చలన చిత్రములోని రంగుల వలె అంటకయే మాయమగుచుండును. లోపలి నుండి ఒక విద్యుద్దీపము ఇంటి వెలుగునకు ఎక్కువ కాంతిని ప్రసరింపచేయుచున్నప్పుడు వెలుపల తక్కువ కాంతి దీపమున్నను అది లోపలకు దూరదు. స్థితప్రజ్ఞునకు కారణ సంతుష్టి లోపల నుండి వెలుగుచుండును కనుక బాహ్య వస్తువులు సుఖదుఖములు కారణములు కాకుండును. పెళ్లి సందడిలో ఎవరైనా పిలుచుచున్న కేకలు చెవులలో దూరకుండుట ఎట్లు సంభవమో అట్లే అకారణ సంతుష్టిని అభ్యసించిన వాని పంచేంద్రియములను దుఃఖాది కారణములు స్పృశింపకుండుటయు సహజమే. దీనికి మనస్సు ఇంద్రియములు శరీరము బుద్ధిని అనుసరించిన కార్యక్రమములలో నిమగ్నమై ఉండుట ఆవశ్యకము. అందుకే బుద్ధియోగమునకు కర్మయోగము దేహము వంటి అంగమగుచున్నది. ఏ పనియూ చేయకుండా ధ్యాన ప్రయత్నము చేయువారు చిరకాలము విఫల మనోరథులగుచుండుట ఈ కారణము వలననే. దుఃఖముల యందు ఉద్వేగము కలుగకుండా ఉండవలనన్నచో సుఖముల యందు కోరిక కలుగరాదు. సుఖపడరాదని అర్థము కాదు. సుఖపడు మార్గములన్నీయూ యోగికి దోహదములే కావాలనన్నచో వానిపై అతని మనస్సు ప్రసరింపరాదు. పగలంతయు స్థిరముగా ఒకే కుర్చీ యందు కూచుండి వ్రాసికొనవలసిన ఉద్యోగికి మెత్తని పరుపుల కుర్చీ సదుపాయము చేకూర్చును గాని వ్రాత పనికి అడ్డము రాదు. కుర్చీ మెత్తదనము కోసమై కొని కూర్చుండుట అభ్యసించిన వానికి కార్యసాధన సదుపాయమను ప్రసక్తి లేకపోగా కుర్చీ లేనప్పుడు బాధ కలుగును. కార్యము ప్రధానముగా ఉన్నవానికి రాగము భయము క్రోధము తొలగిపోవును. వాడు తొలగించుకొనుటకు తీరిక లేదు కనుక అతని యందవి వర్తించుటకు అవకాశము లేదు. వీత రాగ భయ క్రోధ అను సమాసమునకు తొలగిన రాగ భయ క్రోధములు కలవాడు అని అర్థము కానీ వానిని తొలగించుకొనినవాడు అని అర్థము కాదు. ఒక విధముగా అతడు దాని యందు మానసిక మౌనముననుభవించును. మనస్సు బుద్ధివైపు ఉన్ముఖమై అనుభూతి నిమగ్నమై ఉండుట వలన ఈ రాగాదుల యందు మౌనము సిద్ధించును. కాలాతీత మగుచుండగా జీతము తెచ్చుకొనుటకు ఆఫీసుకు పరిగెత్తుచున్న వానిని స్నేహితుడు పలకరించినను అతడెట్లు మౌనము వహించునో స్థితప్రజ్ఞుడు రాగాదుల యందు అట్లు మౌనము వహించును. అట్టి వానిని మాత్రమే ముని అందురు. మాట్లాడకుండుట పెదవులకు మౌనమైనను మానవునకు మౌనము కాదు. బుద్ధిలో లీనమైన మనస్సు యొక్క మౌనమే సహజమైన మౌనము. 55వ శ్లోకం అయిపోయింది. లోకమున ప్రతి జీవి ప్రజ్ఞకు అనేక సన్నివేశములు కలుగుచుండును. అవి శుభములుగాను అశుభములుగాను గుర్తింపబడుచుండును. వాని యందు మనస్సు వర్తించిన కొలదియు వాని శుభాశుభత్వము యొక్క ప్రభావము ఎక్కువగుచుండును. స్థితప్రజ్ఞులకు శుభాశుభములు ఉండవు. సామాన్యముగా ఇష్టజనుల రోగము మృత్యువు మున్నగు వానిని అశుభములుగా సంసార జీవులు గుర్తింతురు. రోగము అనాచారాదుల వలన కలుగు కర్మ ఫలము. దాని యందు కలుగు అకారణమైన దిగులే అశుభము గాని రోగము కాదు. మృత్యువు వయస్సును బట్టి జీవికి వచ్చు సహజమైన మార్పు. శరీరమునందు మనస్సు నిమగ్నమైన వానికి మృత్యువనగా తాను చనిపోవుట. బుద్ధియందు మనస్సు ప్రవేశించిన వానికి మృత్యువనగా తనకు కాక తన శరీరమునకు జరుగు రసాయనికమైన ఒక మార్పు. కనుక తనకు మృత్యువు ఉండదు. కనుకనే యోగికి జనన మరణములు లేవని చెప్పబడినది. ఈ స్థితినే కొందరు శాశ్వతమగు స్థితి లేక మోక్షము అనుచున్నారు. మోక్షము పొందిన వారికి కూడా
శరీరములు వచ్చుచూ పోవుచుండును, కానీ వారు పుట్టరు చావరు, అనగా జనన మరణములకు అతీతులు. ఈ అశుభములు వానిని ఎట్లంటవో శుభములు కూడా అట్లే అంటవు. శుభమనున్నది కూడా మనస్సులోని ఒక అభిప్రాయమే కానీ పెండ్లిండ్లు మొదలగు సహజమగు బాహ్య సన్నివేశములు కావు. క్యాలెండర్లోని తేదీల మాసముల పేజీలు సంవత్సరమును ఎట్లా అంటవో అట్లే స్థితప్రజ్ఞునకు శుభాశుభములు అంటవు. కనుక అతడు ఒకరిని ప్రత్యేకముగా అభినందించుట మరి ఒకరిని ద్వేషించుట ఉండదు. అతనికి మరి ఒకరన్నను తానే కదా. ఒక మంచుగడ్డకు మరి ఒక మంచుగడ్డ ఆకారముచే వేరుగుచున్నట్లు మనస్సున ఉన్నవానికి మరి ఒకడు వేరుగా ఉండును. రెండు మంచుగడ్డలు ద్రవ్యము చేత ఒక్కటైనట్లు స్థితప్రజ్ఞునకు మరి ఒక వానిలో ఉన్నది కూడా తానే. ఇట్టి యోగస్థితిలో యోగి బాహ్య ప్రపంచమునకు సచేతనుడుగానే నటించును గాని కన్నులు మూసుకొనుట మొన్నగునవి అక్కరలేదు. 56, 57 శ్లోకాలు అయిపోయినాయి. మన రికార్డింగ్ నెంబర్ 17 కూడా అయిపోయింది.